ఈరోజైతే నేను మా ఆయన చిన్న పని మీద వినుకొండ అయితే వెళ్తున్నాము. ఇద్దరు పిల్లల్ని స్కూలుకి పంపించేసేసి ఇంకా చిన్నయ్య గారు ఉన్నారు కదా, మా నాయనమ్మకి ఇచ్చేద్దామంటే ఇంకా బరగుడ్లకి వెళ్ళాలమ్మా, ఇప్పుడు టైం వచ్చేసి ఇప్పుడే 12 అవుతుంది, మీరు వచ్చేలేక లేట్ అయిద్దని చెప్పేసి లేక గుంటపైనలో ఉంటున్న అమ్మమ్మ దగ్గరికి అయితే వచ్చాము. అబ్బాయిని ఇచ్చి ఇంటికి వెళ్దాం అనుకుంటే అమ్మ ఇప్పుడేనమ్మ బట్టలు ఉతికింది, ఈ ఒక దండం మీద ఆరేవా అని చెప్పేసరికి అమ్మమ్మ శారీస్ అయితే దండం మీద ఆరేస్తూ ఉన్నాను. ఇంకా చిన్నయ్య గారినేమో అమ్మమ్మ దగ్గర ఇచ్చేసి మేమైతే ఇంకా వినుకొండ వెళ్తున్నాము. వినుకొండ అసలుకి ఎందుకు వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను, చూద్దాము. నేను బావ అయితే బండి దగ్గరికి వస్తుంటే మా చిన్నయ్య గారు చూసుకోకుండా మా వెనక్కి పడొస్తా ఉన్నాడు. డాడీ నీకు కావాల్సిన పప్పులు కాయలు అన్నీ తీసుకొస్తాను, నువ్వు అమ్మమ్మ దగ్గర ఉన్నానా, అన్నం తినేసి పడుకో, ఎండకి నువ్వు టైర్డ్ అయిపోతావు అని చెప్పేసి ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళేదాన్ని నేను. చిన్న అబ్బాయి ఇంక ఎండకు అల్లాడుతూ ఉంటాడు జర్నీలో, ఎందుకు ఇబ్బందిగా ఉండిద్దని చెప్పేసి అమ్మమ్మ దగ్గర అయితే వదిలిపెట్టేసి వెళ్ళాను.